చెప్పాడు. ఆశీర్వదించెదరారమ్మంటూ నన్ను పిలిచాడు. నాలాంటి వారిని దేవుని రాజ్యం అంటూ చెప్పాడు. ఆశీర్వదించెదరారమ్మంటూ నన్ను పిలిచాడు. ఆరాధింతు ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. ఆరాధింతు ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. పిల్లలు ఇప్పుడు అక్క వాళ్ళు మీకు యాక్షన్ చూపిస్తారు, ఓకేనా? పిల్లలు ఒక్క నిమిషము పదాలు పలుకుతాను, అక్క వాళ్ళు మీకు యాక్షన్ చూపిస్తారు. పలుకుతూ యాక్షన్ చేయాలి, ఓకేనా? అప్పుడు మీరు పాట ఈజీగా పాడుతూ యాక్షన్ చేయొచ్చు. అయ్యయ్యో మేము చెప్పమని లేదు, వీళ్ళు యాక్షన్ చూపిస్తారు పదాలకి, మీరు పదాలు పలుకుతూ యాక్షన్ చేయాలి. ఓకే, షో దెమ్ ద యాక్షన్. ఆరాధింతున్, మళ్ళీ ఆరాధింతున్ ఈ దినమే ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. ఉన్నతమైన యేసయ్య నామమున్. ఏ ఎన్నిక లేని నా కొరకు యేసు ఓరిమితో సహించే సిలువన్. ఏ ఎన్నిక లేని నా కొరకు యేసు ఓరిమితో సహించే సిలువన్. అమ్మ కన్నా మిన్నగా నన్ను ఎంతో ప్రేమించెన్. నాన్నకన్నా జాలిని చూపి నన్ను రక్షించెన్. కాకా కనికరము నాపై చూపించెన్. ఘా గణపరుతున్ యేసయ్యా నిన్నే. అందరూ గట్టిగా పలకాలి. కాకా కనికరము నాపై చూపించెన్. ఘా గణపరుతున్ యేసయ్యా నిన్నే. నాలాంటి వారిదే దేవుని రాజ్యం అంటూ చెప్పాడు. ఆశీర్వదించేదా రారమ్మంటూ నన్ను పిలిచాడు. ఓకే, ఇప్పుడు కలిసి పాడుతూ యాక్షన్ చేద్దాం, ఓకేనా పిల్లలు? ఎవరు బాగా చేస్తారో చూద్దాం. బాయ్స్ బాగా పాడతారు, గర్ల్స్ బాగా పాడతారు. ఆరాధింతు ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. ఆరాధింతు ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. ఏ ఎన్నిక లేని నా కొరకు యేసు
వారిది దేవుని రాజ్యం అంటూ చెప్పాడు. ఆశీర్వదించెదరారమ్మంటూ నన్ను పిలిచాడు. ఆరాధింతు ఈ ఈ ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. ఆరాధింతు ఈ ఈ ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. వచ్చేసిందా పిల్లలు? ఇప్పుడు అందరు లేచి నిలబడి పాడతారా? ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. టీచర్స్ కూడా లేచి నిలబడాలి. పిల్లలు అరవకూడదు. వెనకాల ఉన్న పిల్లలు బాయ్స్ దగ్గర టీచర్స్ ఎవరు లేరు చూడండి వెనకాల. కేజీ టీచర్స్ కొంతమంది బాయ్స్ దగ్గరికి వెళ్ళండి వెనక. పిల్లలతో పాటు టీచర్స్ కూడా పాడుతూ యాక్షన్ చేయాలి. టీచర్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు చక్కగా పాడేటట్టు యాక్షన్ చేసేటట్టుగా పిల్లల్ని ప్రోత్సహించండి. ఓకే చిల్డ్రన్, వన్స్ అగైన్ వి విల్ సింగ్. ఓకేనా? వి విల్ సింగ్ దిస్ సాంగ్. ఓకేనా? పాట రాకపోతే రెండోసారి పాడండి అన్న. ఓకేనా? మౌనంగా ఉండొద్దు, కలిసి పాడుకుందాం. బిగ్గరగా పాడాలి అందరూ. ఆరాధింతు ఈ ఈ ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. ఆరాధింతు ఈ ఈ ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. ఎన్నిక లేని నా కొరకు యేసు ఓరిమితో సహించే సిలువన్. ఎన్నిక లేని నా కొరకు యేసు ఓరిమితో సహించే సిలువన్. అమ్మ కన్నా మిన్నగా నన్ను ఎంతో ప్రేమించన్. నాన్న కన్నా జాలిని చూపి నన్ను రక్షించన్. అమ్మ కన్నా మిన్నగా నన్ను ఎంతో ప్రేమించన్. నాన్న కన్నా జాలిని చూపి నన్ను రక్షించన్. ఆరాధింతు ఈ ఈ ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. ఆరాధింతు ఈ ఈ ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. కనికరము నాపై చూపించన్. కనపడుతున్ యేసయ్య నిన్నే. కనికరము నాపై చూపించన్. కనపడుతున్ యేసయ్య నిన్నే. నాలాంటి వారిది దేవుని రాజ్యం అంటూ చెప్పాడు. ఆశీర్వదించెదరారమ్మంటూ నన్ను పిలిచాడు. నాలాంటి వారిది దేవుని రాజ్యం అంటూ చెప్పాడు. ఆశీర్వదించెదరారమ్మంటూ నన్ను పిలిచాడు. ఆరాధింతు ఉన్నతమైన యేసయ్య నామమున్. ఆరాధింతు ఈ ఈ ఈ దినమే ఉన్నతమైన యేసయ్య నామమున్. యేసయ్య నామమున్, యేసయ్య నామమున్. వచ్చిందా పిల్లలు మీకు పాట? ఎంతమందికి వచ్చింది చేయతండి. సరే పిల్లలు, మేము స్టార్ట్ చేసి వదిలేస్తాము, మీరే పాడాలి. ఓకేనా? చూద్దాం ఎంతమంది సెకండ్ స్టాండ్ కూడా పాడతారో చూద్దాం. ఓకేనా? ఇంకొకసారి పాడతాము, పాట స్టార్ట్ చేస్తాము, మీరే మిగతా పాట పాడాలి. ఆరాధింతు
అయితే సెకండ్ స్టాంజలో లాస్ట్ 2 లైన్స్ పాడట్లేదు కదా. సో సెకండ్ స్టాంజ మరొకసారి పాడతాము, మాతో కలిసి పాడండి. ఫస్ట్ స్టాంజ అయితే అందరికి వచ్చేసింది, బాగా పాడారు. సెకండ్ స్టాంజ లాస్ట్ 2 లైన్స్ వినండి. ఫస్ట్ టైం సెకండ్ టైం మీరు పాడొచ్చు. ఓకే, ఇంకొకసారి. బాగా పడారు కదా, మీకు 100 క్లాప్స్ కొడదామా? ఓకే, 10, 20. వెరీ గుడ్ నాన్న. కూర్చుంటారా? కూర్చోండి. ఆంటీ ఉందిలే, మీ ఆంటీ ఉంది, సరేనా? ఇప్పుడు పప్పెట్ షో అన్నీ చేస్తారు, సరేనా? పాప ఏడుస్తా అంటే
ఓకే, మీకు VBS నచ్చిందా? ఎందుకు నచ్చింది? బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది, రసన బాగుంటుంది, లంచ్ బాగుంటుంది, అవునా? కాదు కదా. ఓకే, మనందరం ఏం చేస్తామంటే ఆర్ యూ రెడీ అంటే అందరూ ఓ ఎస్ VBS అని చెప్దాం. రెడీ? ఆర్ యూ రెడీ? అది అలా కాదబ్బా, కొద్ది గట్టి చెప్పాలా. ఓ ఎస్, ఇంకా కొద్దిట ఇలా తిప్పండి. ఓ ఎస్ VBS. ఓ అట్లా చెప్పాలి. చూడ నేను ఆర్ యూ రెడీ బాయ్స్ చక్కగా చెప్తారు, గర్ల్స్ చెప్తారు. కానీ బాయ్స్ అందరు కొద్ది ముందు ఇంకొకరు వస్తారు అక్కడ మధ్యలో వస్తారు. జూనియర్స్ వస్తారా? అయ్యా జూనియర్స్ రాలేదు, సరే వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. రెడీ గర్ల్స్, ఆర్ యూ రెడీ? మీరు గర్ల్స్ కాదురా, ఇక్కడ గర్ల్స్ అంటే ఇక్కడ జుట్లు వేసుకొని ఫ్రాక్లు వేసుకొని ఉంటారు. బాయ్స్ అంటే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, జుట్టు ఉండదు. ఓకే, ఆర్ యూ రెడీ గర్ల్స్? ఓ ఎస్ VBS. అమ్మా చెప్పరా, మీరు కూడా అంతేనా? అక్కడ పాప అక్కడ మధ్యలో ఎవరు వస్తారు? జూనియర్స్ వస్తారా? ఓకే రెడీ, అందరు చెప్పండి 1 2 3. ఓ ఎస్ VBS. అమ్మాయిలు ఇట్లానా? మా అబ్బాయిలు చూడు ఎంత గట్టిగా అరుస్తారా. ఆర్ యూ రెడీ అబ్బాయిలు? ఎస్. వా చాలా సంతోషం, మీరు అందరూ గట్టిగా వీళ్ళందరికన్నా ఎక్కువ అబ్బాయిలు అరిచారు. ఒకసారి ట్రై చేస్తారా మీరు కూడా? యాక్చువల్గా అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ గట్టిగా అరుస్తారు. మీ అసలైన రూపాలు మీకు తెలియదు, మీ శక్తి ఏంటో తెలియదు. ఒకసారి ఆలోచించండి, నా యొక్క శక్తి ఏంటని. ఇంట్లో అరుస్తారు కదా అట్లా. ఆర్ యూ రెడీ గర్ల్స్? ఎస్. చూసారా, వాళ్ళకి అసలైన రూపాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఇంకా వాళ్ళకి తెలియదు వాళ్ళ పవర్ సైడ్. ఓకే సరే, మనం అందరం కలిసి ఏం చేస్తామంటే ఒక పాట పాడదాం. మీకు అందరికీ తెలుసా, నేను నేర్పించే పాటలు నేను చాలా కాలం క్రితం వచ్చిన పాట నేర్పడానికి. మీకు ఏమైనా పాట తెలుసా నేను నేర్పించే పాట? మీకు ఈ పాట నేర్పించనా? తెలుసా పాట? పీ పీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయన. నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కావాలా, సరేనా? చూసాం, ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు మంచిగా యాక్షన్ చేసేటోళ్ళు కావాలా. వద్దు జూనియర్స్ అన్న సీనియర్స్ అన్న కావాలా. ఒరే పొట్టి బుడంకాయలు కూర్చోండి, కూర్చో. ఎవరైనా అబ్బాయిల్లో జూనియర్ సీనియర్స్ వస్తారా? రండి రండి, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కావాలా, మంచి చక్కగా యాక్షన్ చేసేవాళ్ళు. జూనియర్ సీనియర్స్ కావాలా. రెడీ? ఎవరు చెప్తారు? ఎవరు ముందుకు వచ్చి యాక్షన్? అక్క ఎవరైనా యాక్షన్ చేసే పిల్లలు ఉన్నారు అక్క? ఎవరున్నారు అక్క? మీరు పెద్దలు చూడండి, ఎవరన్నా ఎవరు యాక్షన్ చేస్తారు చక్కగా? జూనియర్స్ వచ్చిర్రు, లొల్లి లొల్లి స్టార్ట్ అయింది. ఇంకా అల్లరి పిల్లలు, అసలైన పిల్లలు వచ్చారు. ఇప్పుడు ఉంటుంది చూడు VBSలో తడాక. ఓకే, త్వర కూర్చోవాలా. 10 9 8 7 6 5 4 3 2 1. కూర్చోండి. అబ్బాయిలా అమ్మాయిలా? ఫస్ట్ కూర్చోండి. అరే అబ్బాయిలు కూర్చుంటారు, అమ్మాయిలు కూర్చోరు. అమ్మాయిలు కూర్చోండి త్వరగా. అబ్బాయిలు ఎవరెవరి మీద కూర్చోరా? ఎస్, మా అబ్బాయిలు ఫస్ట్ కూర్చోరు. అమ్మాయిలు ఇంకా కూర్చుంటారు. అయ్యా, అబ్బాయిలు ఇంకా కూర్చుంటారు. అమ్మాయిలు విన్నర్, సభలు కొట్టండి అమ్మాయిలకి. 1 2 3 4 5. ఒరే ఎక్కాలు నేర్చుకుంటారు ఇక్కడ. 1 2 3 4 5 వావ్ అనాలా? ఏమనాలా? వావ్. 4 5 వావ్. ఎవరు చెప్తారు అక్కడ? అమ్మాయిలకి చెప్పండి. రెడీ? 1 2 3 4 5. మా అబ్బాయిలు కూడా అస్సలు కూర్చుంటలేరు, ఒక్కసారి వావ్ చెప్తాం వాళ్ళకి. అమ్మాయిలు చెప్పండి. 1 2 3 4 5. ఎవరు అది? జావ్ అంటుంది. జావ్ కాదు, వావ్. ఓకే
అరే నాన్న కూర్చోరా, ఏం చేస్తున్నావు, కూర్చో. వాడు ఇంకా గేదెలాగా మేసుకుంటూ వచ్చిన, ఏం తింటున్నావు? రెడీ? ఆ సీనియర్స్ అన్న జూనియర్స్ అన్న ఎవరన్నా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కావాలి యాక్షన్ చేయడానికి, ముందుకు రావాలా? ఎవరు వస్తారు? ఎవరికి వచ్చే యాక్షన్స్? అరే మీకు అన్నీ వచ్చినా ఓవర్ యాక్షన్ చేస్తారు మీరు, యాక్షన్ చేయమంటే. రైట్, ఆ పిల్లలు ఎవరు వస్తారమ్మా? అరే ఈ అమ్మాయిలు ఇంకా వస్తున్నారు అబ్బా, అయితే అబ్బాయిలే విన్నర్స్. అబ్బాయిలు కొట్టండి. 1 2 3 4 5. బా మా పిల్లలు చాలా వాళ్ళు. మా పిల్లలకి ఇంకొక క్లాస్ కొట్టాలి, గుడ్డు క్లాస్ కొడదాం. చెప్పండి. గుడ్డు గుడ్డు, కోడి గుడ్డు, గుడ్డు గుడ్డు, బాతుగుడ్డు, గుడ్డు గుడ్డు, బంగారు గుడ్డు, గుడ్డు గుడ్డు, వెరీ గుడ్. ఓకే, అట్లా క్లాప్స్ కూడా చెప్పాలి. ఎట్లా అంటే గుడ్డు గుడ్డు, కోడి గుడ్డు, గుడ్డు గుడ్డు, బాతుగుడ్డు, గుడ్డు గుడ్డు, బంగారు గుడ్డు, గుడ్డు గుడ్డు, వెరీ గుడ్. ఎవడది గాడిద గుడ్డు అన్నది? వెరీ గుడ్. ఓకే, మా పిల్లలు చాలా. ఓకే, అమ్మాయిలు కూడా కొడదాం. రెడీ? గుడ్డు గుడ్డు, కోడి గుడ్డు, గుడ్డు గుడ్డు, బాతుగుడ్డు, గుడ్డు గుడ్డు, బంగారు గుడ్డు, గుడ్డు గుడ్డు, వెరీ గుడ్. చాలా మంచి పిల్లలు, ఎంత చక్కగా సైలెంట్గా మంచిగా వినడానికి కూర్చున్నారు. రైట్. సో కానీ ధైర్యం చేస్తలేరబ్బా, ఎవరైనా ఇద్దరు రావాలా ముందు కన్నా. ఎవరు వస్తారా? రా. ఓకే, ఈ అబ్బాయి, ఇంకొక అబ్బాయి రావాలా, ఒక అబ్బాయి వచ్చిండు, ఇంకో పెద్ద అబ్బాయి రావాలా. రెడీ? ఇద్దరు అమ్మాయిలు, ఇంకొక అబ్బాయి, ఒక అసిస్టెంట్ తెచ్చుకో. రా. ఎవర్రా? సతీష్ ఎక్కడా? రా సతీష్ రా. ఏమన్నా రికమెండేషన్ రా. అరే రా నువ్వు వచ్చే. అమ్మా ఇద్దరు వచ్చేసిరా, కొద్ది దగ్గర రా. రైట్, వెరీ సింపుల్. ఓకే, చెప్పాలి అట్లా. పీ పిచ్చు చెప్పండి. పీ ఇట్లా పీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము, దేవుడే మనలను సృష్టించినాడు. చెప్పండి. నిన్ను నన్ను కాపాడువాడు, భయపడకు నీవు కలవరపడకు, దేవుడేసు మనతో ఉండగా. రైట్, అంతే పాట. ఓకే, ట్రై చేద్దాం. ఓకే, రెడీ? అయ్యా ఈ పిల్లలు ఎటు వెళ్తున్నారు? అరే పిచ్చుకలు ఎటు పోతున్నారు? కూర్చోండి రా, ఎటు పోతున్నారు? ఓ మేడం, ఈ సోక తయారీ పెళ్ళికి పోతున్నట్టుంది ఈమె. ఎక్కడికి? ఓ పాప కూర్చోండి. అరే అబ్బాయి చూడు ఎటు వెళ్తుంది చూడు. అరే నా క్రికెట్కి వెళ్తున్నావా? కూర్చో, జల్దీ త్వరగా కూర్చో. పట్టుకోండి. పిల్లలు వెనుక కాదు. రైట్, ఆర్ యూ రెడీ? ఓ yes, VBS. రైట్, ట్రై చేద్దాం ఒకసారి. పీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు అగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు అగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము, దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు, భయపడకు నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. పక్కన మీద చేయా చెప్పండి అందరు. చెప్పండి రా. పీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు రెక్కలు విప్పి
VBSకమ్మా భయనము, తినడానికమ్మా కాదు కాదు కాదు, నేర్చుకోవడానికమ్మా భయనము. ఓకే, మనం చక్కగా నేర్చుకుందాం, మనం కూడా పాడదాం. పాడతారా పిల్లలు? ఒరే అన్నయ్య అని చెప్పండి పిల్లలు. పిల్లలు అమ్మయ్య, ఎవరు అంకులు తాత అంటారు అనుకున్నా, బతికిపోయాను. పిల్లలు పిల్లలు మంచి పిల్లలు, ఏసయ్య పిల్లలు, బుజ్జి బుజ్జి పిల్లలు, గజి గజి పిల్లలు, కాదు కాదు కాదు, మంచి పిల్లలు. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా పైకి లేకండి. ఆగండి 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 ఆగండి, ఏయ్ ఆగరా ఆగరా, కూర్చో. 1 అంటే కొద్దిగా లెగాల, 2 అంటే ఇంకా కొద్దిగా, 3 అనగా పైకి, కూర్చో కూర్చో కూర్చోండి కూర్చోండి కూర్చోండి, రే కూర్చోరా, అరే కూర్చో, పైకి ఎగరాలి 3 అనగానే, సరేనా? కూర్చోరా కూర్చోరా, కింద కూర్చోరా. 1 అంటే కొద్దిగా పక్కల్ని పట్టుకోవద్దు, కాలు పట్టుకోవద్దు, ముసలోళ్ళలాగే చేయొద్దు, సరేనా? రెడీ? ఆడ ఫ్యాన్ ఉంది కదా పైన, ఆ ఫ్యాన్ పట్టుకోవాలా, సరేనా? 3 అనగా లేదా? సరే గోడ పట్టుకో. రెడీ? 1 2 చెప్పలేడు, కూర్చోరు, అంతా చీడింగ్ 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 చీడింగ్. కూర్చోండి 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 కూర్చోండి, అంతా చీడింగ్ చేస్తారు పిల్లలందరూ. కూర్చోండి కూర్చోండి. రెడీ? నేను 3 అంటే నేను నిలబడాలి. రెడీ? 1 2 రే 2 అంటే మధ్యలో రా, మధ్యలో ఉండాలి. 2 3 అనగానే నిలబడాలి. అరే 3 అనగానే నిలబడాలన్న, నిలబడాలి. కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ కూర్చోండి. రెడీ? కూర్చోండి. రెడీ? 1 ఒరే వినరా ఇక్కడ. 2 నేను చెప్పాలా మీరు చెప్తారా? వినండి. ఓకే 2 ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకోవాలా. 3 రైట్. ఓకే పాడదామా? ఆర్ యు రెడీ పిల్లలు? ఓ yes VBS రెడీ. పీపీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పీపీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. పక్కన మీద చెయ్యండి. ఉండగా పీపీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవం. గట్టిగా రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. VBSకమ్మా పయనము, నేర్చుకోవడానికమ్మా పయనము. రైట్, అందరు చప్పులు కొట్టండి. 1 2 3 4 5. వా, చాలా బాగా చేశారబ్బా. కానీ నాన్న ఇక్కడ ఈ పిల్లలు ఉన్నారు చూడు, వాడే ముచ్చట్లు పెడుతున్నాడు. రైట్, ఇది చూడాలి నాన్న, ఇది చూడాలి. ఓకే, నాతో ముచ్చట్లు పెట్టాలా? రెడీ ఉన్నారు అందరూ? పిల్లలు పిల్లలు మంచి మంచి పిల్లలు, బుజ్జి బుజ్జి పిల్లలు, ఏసయ్య పిల్లలు, కోతి పిల్లలు. కాదు కాదు కాదు, ఏ మంచి పిల్లలు, ఉర్వకొండ పిల్లలు,
ఒరే వాళ్ళ ప్రేమ చచ్చిపోతున్నారా నీకు? ఇక్కడ రారా, నువ్వు ఇక్కడ రా. అరే నువ్వు రారా, ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ రా. ఏంట్రా అది? ఇక్కడ రా, ఇక్కడ పైకి ఎక్కరా. ఏంట్రా ఇక్కడ రెడీ, అట్లా ఉండు నువ్వు ఇక్కడ ఓ రెడీ. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా అందరూ ఒకసారి 3, 2, 1 అంటే కూర్చోాల. 3, 2, 2. అందరు 2లో ఉన్నారా? 1 కూర్చోండి. రైట్, అందరు ఒకసారి మోకాలు ఉండండి. నీల్ డౌన్ ఎవ్రీబాడీ. 2 చేతులు పైకెత్తండి. అందరు నీళ్ళు చేయాలా. ఓకే, టీచర్స్, వాలంటీర్స్ ఎవరెత్తున్నారో ఇక్కడ మధ్యలో ఇక్కడ సైడ్కి కూర్చోండి. పిల్లల్ని కొద్దిగా ఒకళ్ళిద్దరు పిల్లలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు పిల్లలు నాన్న వాలంటీర్స్ ఎవరైనా పెద్ద పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు వాలంటీర్స్. ఇక్కడ అమ్మాయిలు కొద్దిగా కన్ఫ్యూజన్లు ఉన్నారు. అక్క ఆడ కూర్చోబెట్టక్క, వాళ్ళు ఏదో పెళ్లి ముచ్చట్టు ఉన్నట్టుంది వాళ్ళకి. రైట్ అన్న, ఒక అబ్బాయి కావాలా, ఒక అబ్బాయి. ఎవరు ఒక అబ్బాయి? మీరు కాదురా, మీకోసమే ఒక అబ్బాయి కావాలా. కూర్చో. పెద్దన్నలు కావాలా, ఒక పెద్దన్న ఎవరున్నారు అన్న? వాలంటీర్ అన్న, టీచర్ అన్న, ఎవరన్నా రానన్న. ఒరే ఇగో ఇక్కడ ఈ పిల్లలు ఉన్నారు చూడు, వీళ్ళని బయటికి పంపించాలన్న. ఆడ కూర్చో. వీడే, ఈ పిల్లడే, వాడు ఆ పక్కోడు, తర్వాత వీడు ఈ బక్కోడు. నీళ్ళం చేయ. రైట్ అన్న, వాళ్ళని చూడన్న కొద్దిగా. కొట్టొద్దు కానీ వార్నింగ్ ఇవ్వాల. అమ్మాయిలు కూర్చోండి. రెడీ, కూర్చోండి. మీ కాళ్ళలో స్ప్రింగులు ఉన్నాయా? అందరు 2 చేతులు పైకి పెట్టండి. చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, వి లవ్ యూ జీసస్. మాకు మంచి VBS ఇచ్చినందుకు వందనాలు, నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశానికి వందనాలు. మోకాల మీద ఉన్న అందరూ నీళ్ళు చేయండి అందరూ. ఓకే, రెడీ. ఇప్పుడు అందరూ ఒకసారి అందరు చెప్పండి, లవ్ యూ జీసస్, వందనాలు యేసయ్యా మా హృదయంలోకి వచ్చినందుకు. అందరూ లెఫ్ట్ హ్యాండ్ పైకెత్తి గుండె మీద చేసుకోండి. ఒక్కసారి మీ హృదయంలో యేసయ్య ఉన్నాడో చూడండి. లేకపోతే మనం అన్ని చెడ్డ పనులు చేస్తాం యేసయ్య లేకపోతే. ఓకే, గుండె మీద చేసి కళ్ళు మూసుకోండి అందరూ. వెరీ గుడ్, మంచి పిల్లలు. ఉట్టి చేతులు ఎత్తాలా, పుస్తకాలు ఎత్తొద్దు, బైబిల్ ఎత్తొద్దు. అన్ని కింద పెట్టిన ఉండి చేతి ఎత్తాలా. రైట్, అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూయండి ఒకసారి. అలాగనే చేతులు ఎత్తండి. పాప, అక్క ఆ పాప చూడు, ఈమెనే అక్క. అమ్మాయిని చేతి పైకెత్తు. నువ్వు వెనుకకెళ్ళు. రెడీ, అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. చెప్పండి, థ్యాంక్ యూ లార్డ్. మీకు ఈ పాట తెలుసా దేవుని థ్యాంక్స్ చెప్పడానికి? నా తండ్రి నీవే, చెప్పండి. నా దేవుడవు నీవే, చెప్పండి. నా తండ్రి నీవే. 2 చేతులు పైకి చెప్పండి, నా తండ్రి నీవే. కళ్ళు మూసుకోవాలా. నా దేవుడవు నీవే, చెప్పండి అందరూ. నా తండ్రి నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. కళ్ళు మూసుకోవాలా. యేసయ్యా. వెనకాల పిల్లలు చేతులు ఎత్తండి. నా తండ్రి నీవే, చెప్పండి. నా దేవుడవు నీవే. అందరు చెప్పాల. నా తండ్రి నీవే. ఇక్కడ కూర్చో. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. నా తండ్రి నీవే.
వెనక్కి చెప్పండి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయుము నా తండ్రివే. చెప్పండి అందరు. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయుము నా తండ్రివే. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెనల దెబ్బ అయినను తగలకుండ కాచే నీ ప్రేమ. చెప్పండి అందరూ. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెనల దెబ్బ అయినను తగలకుండ కాచే నీ ప్రేమ. రెండు చేతులు పైకెత్తి చెప్పండి. యేసయ్యా. అందరు గట్టిగా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కళ్ళు మూసుకోండి. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే. చెప్పండి అందరూ. దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా వెనక చెప్పండి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. ప్రభువా, నన్ను ప్రేమించి నా కొరకు యేసయ్యను పంపించినందుకు వందనాలు. యేసయ్యా, నా బదులుగా నా పాపము కొరకు మీరు శిక్ష నొందినారు, చనిపోయి తిరిగి లేచారు. మీకే వందనాలు యేసయ్యా. ఎంత మంచి యేసయ్యా. ఈ VBSలో రక్షణ సువార్త వినడానికి మంచి అవకాశం ఇచ్చారు. మీరే దేవుడవు, వీరు తప్ప ఎవరు లేరు నాయన. నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యా, నా కోసం పరలోకం ఇచ్చిన యేసయ్యా, మీకే వందనాలు. నాతో మాట్లాడమని యేసు నామంలో అడుగుతున్నాము. ఆమేన్. చక్కగా కూర్చోండి అందరు. అట్లా మీకోసం ఒక ఇద్దరు ఫ్రెండ్స్ని పట్టుకొచ్చినా. ఎంతమంది మా ఫ్రెండ్స్ని చూడాలని ఇష్టం లేదు? ఎంతమందికి ఇష్టం ఉంది? రైట్, అందరు రెండు చేతుల్లో పెట్టండి. ఒకసారి ప్లేన్లో వెళ్దాం. ఇలాగనే ఒకసారి హెలికాప్టర్లో పోదాం. టా 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 టా. మళ్ళీ ఒకసారి రాకెట్లో. ఆ ఫ్రెండ్స్ మీతో మాట్లాడతారు. ఎవరో అమ్మ పాప కూర్చో, ఎవరు లేరు ఇక్కడ. అయితే ఆ స్టోరీ వినకముందు మనకు నచ్చిన ఒక చక్కని చిన్న వాక్యం నేను చెప్తాను. మనకందరికి తెలిసిన వాక్యమే, మీకు తెలిస్తే చెప్పండి. చెప్పండి. కీర్తనలు 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కీర్తనలు 55:17. దేవుడు మనం ఏ సమయంలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకిస్తారంట. మీకు కష్టాలు, బాధలు, సంతోషము అన్నీ ఉంటాయి కదా. అన్ని సమయంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా, దేవుని అడగాల. ఓకే, మళ్ళీ చెప్పండి. ఇలా చేతులు పెట్టండి అందరూ. కీర్తనలు అంటే ఇది బైబిల్ అనుకుందాం. రెడీ? కీర్తనలు 55:17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించుడు. ఓకే, అన్ని సమయంలో దేవుడు నిద్రపోడంట. దేవుడికి కనురెప్పలు ఉండవంట. ఏముండవు? కనురెప్పలు. అంటే ఒక్క సెకండ్ కూడా ఇట్లా అన్నాడు అనమాట. ఎందుకంటే ఒక్క సెకండ్ ఇట్లా అన్నామనుకో మన బతుకులు బస్ స్టాండే. కాబట్టి ఆయనకి కనురెప్పలు ఉండవు. ఎప్పుడు ఇలాగనే చూస్తుంటాడు మనల్ని.
ఇట్టనే ఏమవుతుందా, వీడికి సాతాను ఏం నాశనం చేస్తుందా అనేసి యేసయ్య మనం కాపాడుతూ దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడనమాట. ఒరే నాన్న, నువ్వెవరిని చూస్తున్నావురా, కూర్చో. అయితే పిల్లలు వినండి, నేను నెమ్మదిగా చెప్తే మీరు నెమ్మదిగా చెప్పండి, నేను గట్టిగా చెప్తే గట్టిగా, నేను ఎలాంటి స్వరంతో చెప్తే అలాగనే చెప్పండి. కీర్తనలు 55 నెట్లే చెప్పారా, అట్లే 55 17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. ఎట్లా చెప్పినారా, మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కీర్తనలు 55 17. ఓకే, ఇప్పుడు అవి చెప్పండి, ఇదేంటి? వావ్, మీకు వచ్చేసిందబ్బా. 1 2 3 4 5. ఎవరైనా చూడకుండా చెప్తారా, నేను యాక్షన్ చేస్తా? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తున్నాను, ఎవరు చెప్తారు? నువ్వు చెప్తా, నిలబడు. రైట్, చెప్పు. 17. ఆలకించు. కీర్తనలు 55 17. ఏం పేరు నీ పేరు? అబిగేలా? అమేజ్? అమేజ్ యారో? యారో. ఓకే, ఇక్కడ రా. నా జీవితంలో ఫస్ట్ టైం ఇట్లా కొత్త పేరు వింటున్నా. అవునా, సూపర్ రా, నువ్వు ఏమన్నా చెప్పినావా? వెరీ గుడ్. అందరు కలిసి గుడ్డు క్లాప్స్ కొడదాం. రెడీ? గుడ్డు గుడ్డు, కోడి గుడ్డు, గుడ్డు గుడ్డు, బాతుగుడు, గుడ్డు గుడ్డు, బంగారి గుడ్డు, గుడ్డు గుడ్డు. వెరీ గుడ్. వావ్, జావ్. సూపర్ రా, మంచిగా చెప్పినావు. ఓకే, ఈయన పేరు యారో అంట. అలాగనే షార్ప్ ఉన్నాడు, యారోలోకి షార్ప్ ఉన్నారు. ఓకే, ఇంకెవరు ఉన్నారా? నైఫ్ అని పేరు లేరా? ఓకే. ఇంకా ఎవరైనా కట్టుగమని ఉందా పేరు? ఇంకెవరు చెప్తారు? అయ్యి ఇంతమందిలో ఒక్కడేనా యారో? ఒక్కడేనా? మిగతాలందరూ ఏంటి? ఎక్కడికమ్మా పయనము, తిని పక్కని జుట్టు బీకి వాక్యం నేర్చుకుంటలేరు అబ్బా. ఎవరు చెప్తారు? అమ్మాయిలనే చెప్పండి. అమ్మాయిలు మీ పరువు కాపాడుకోండి. సరే, ఇంకొకసారి చెప్తా. కీర్తన పేపర్ లీక్ అయింది అనుకుంటా, వాడు కూడా ఇప్పుడే తెలుసు, వాడికి ఆల్రెడీ తెలుసు అని కూడా వాక్యం. వాళ్ళ డాడీ చెప్పిండో మమ్మీ చెప్పిండో, లేకపోతే నువ్వు కూడా ఇక్కడ నేర్చుకున్నావా? ఆర్ యు షూర్? అయితే ఇంకొక కొడదాం. 1 2 3 4 5. వా, సరే, అందరూ యారోలాగా ఉండాలా, మనం కూడా షార్ప్గా ఉండాలా. చూడు, మీరు అందరు కప్పేసుకోరు, పోతలేదు లోపలికి, తీసేంత కొద్దిగా. ఓకే, రెడీ? అందరు చెప్పేసుకోండి. రెడీ? 1 2 3 స్టార్ట్. కీర్తనలు 55 17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కీర్తనలు 55 17. అమ్మాయిల కొరకు వచ్చింది. ఒక్కళ్ళు పరువు కాపాడండి. అక్కడ అమ్మాయి చెప్పు నాన్న, లేవు అమ్మా, లేదమ్మా, ఏం కాదు, సిగ్గుపడకు, ఇక్కడ పెళ్లి చూపులు కాదు ఇవి. చెప్పు. ఆదికాండ మెడికల్ వచ్చిందమ్మా. కీర్తన 55. ఎవరో వెనక వచ్చి నెట్తో వచ్చి లేచినావా? 55 17. సాయంకాలంన ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించు మొరపెట్టుకుందాం.
నా ప్రార్థన ఆలకించాడు. రెడీ, కొట్టండి. ఏం పేరు నీ పేరు? శృతియా? శృతి కొట్టండి. 1 2 3 4 5. వావ్, శృతి, వెరీ గుడ్. ఓకే, ఇంకా ఎవరు చెప్తారు? ఆరో లాగా, శృతి లాగా ఫాస్ట్గా. రైట్, ఇక్కడ మన గుండబ్బాయి వచ్చాడు, నిలబడు. మొరపెట్టుకుందును. వావ్, కొట్టండి. నీ పేరేంటి? భాను తేజ. రెడీ, కొట్టండి తేజకి. 1 2 3 4 5. వావ్, చాలా బాగా చెప్పారా, వెరీ గుడ్. కూర్చో. సో మనము తేజకి ఒక గిఫ్ట్ ఇద్దాం, మధ్యాహ్నం ఒక గిఫ్ట్ ఇద్దాం తేజకి, తర్వాత భాను తేజకి, తర్వాత శృతికి, ఇంకోరు చెప్పారు? 6 అయిపోయాడు. ఇంకో నువ్వు కూడా చెప్పావా? చెప్తావు ఇప్పుడు? చెప్పు అయితే, త్వరగా చెప్పు మళ్ళా. కీర్తనలు, వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? స్టీఫెన్. కొట్టండి స్టీఫెన్ కూడా. 1 2 3 4 5. వా, అరే మీరు కొట్టడానికి అన్నారా? ఇంకా చెప్పరా మీరు? వద్దురా, టైం లేదురా. మళ్ళీ చెప్తాం. మధ్యాహ్నం అడుగుతారు, మధ్యాహ్నం చెప్పాలా. ఓకే, అందరు ఇట్లా చేతులు పట్టుకొని నాకు నచ్చిన, నేను చెప్పాక ఒక 2 ఫ్రెండ్స్ని పట్టుకొచ్చా. మధ్యాహ్నం కూడా మనము క్లోజింగ్లో ఇంకో 2 ఫ్రెండ్స్ వస్తారు. ఈ ఫ్రెండ్ ఎవరంటే, ఈ ఫ్రెండు నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రెండ్. అయితే ఈ స్టోరీ పేరే యాక్చువల్గా నేను చాలాసార్లు విన్నా. ఓకే, ఆయన కూడా నచ్చుతుంది అనమాట. ఈ స్టోరీ పేరే లూయిస్ ప్రేయర్ అనమాట. లూయిస్ అనే ఒక అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి అనమాట, మేబీ బిగినర్ క్లాస్లో ఉండేది. ఓకే, ఒకరోజు అలా స్కూల్లో అందరూ, ఆ సండే స్కూల్లో, ఆ VBSలో అందరూ, ఏయ్ లూయిస్ చూడు, నీ డ్రెస్ ఎట్లుందో చినిగిపోయింది, పొట్టిగా అయిపోయింది, నీ షూస్ చూడు చినిగిపోయినాయి, అన్ని ఎలక బయటకు వచ్చింది, నీ వేలంతా చూస్తుంది, ఆహాహా అని అందరూ నవ్వుతూ ఉంటారు అనమాట. పిల్లలు, ఆ పాప చాలా బాధపడ్డది, లూయిస్ బాధపడ్డది. మా మమ్మీ డాడీ వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి జీతాలు సరిగా లేవు, మరి ఎట్లా కొనిస్తారని బాధ ఆలోచించింది. చిన్న పాప. ఆయన కూడా ఆమె VBSలో ఆమె ఒకరోజు యేసుని అంగీకరించింది. ఆమె ఆ టీచర్ చెప్పింది, ఏ పిల్లలు, మనం అందరం పాపులము, ఏ భేదం లేదు, అందరం పాపం చేసాం, మరి దేవుడు అనుగ్రహించి భయం పొందలేకపోతున్నాం, పాపం వల్ల వచ్చి జీతము మరణము, మరి మనం పుట్టుకతోనే పాపం చేసాము, కాబట్టి యేసే మార్గము, సత్యము, జీవము, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేయును అని చెప్పింది. తను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అవుతారని చెప్పినప్పుడు లూయిస్, అయితే నేను కూడా పాపినా అంటే, ఎస్ నువ్వు కూడా పాపివే, కానీ యేసే నీకు ఒక మార్గం ఇచ్చాడు, నరకం పోకుండా పరలోకం మడొక ఒక మార్గము. యేసేని అంగీకరించాలా, యేసే నేను చాలా ప్రేమిస్తుడు, నీకోసమైన శిక్ష తీసుకుంటానప్పుడు లూయిస్ చాలా బాధపడి, యేసయ్య నేను చేసిన పాపానికి నేను నరకం పోవాల్సింది, నా కొరకు మీరు శిక్ష తీసుకున్నారు, నా హృదయంలోకి రండి యేసయ్య, నా పాపం నీ రక్తంలో కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి యేసయ్య అని ప్రార్థన చేసి లూయిస్ చేసిన తర్వాత ఆమెకు చాలా సంతోషం అనిపించింది. నా పాపం క్షమించబడ్డది, నా హృదయం తెల్లగైంది, ఇప్పటి నుంచి నేను గలీజ్ పనులు చెడ్డ పనులు అనేసి ఆమె నిర్ణయించుకుందనమాట. పిల్లలు, మీరు ఎప్పుడన్నా VBSలో కానీ సండే స్కూల్లో కానీ ఇలాంటి ప్రార్థన చేశారా? మీ హృదయంలో యేసే ఉన్నాడా? లేకపోతే ఈ VBS మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది యేసుని తెలుసుకోవడానికి. లూయిస్ ఆమె ఏం బాధపడకుండా ఏం చేసిందంటే, మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళింది. మమ్మీ డాడీ, అరే ఇటు చూడు, మమ్మీ డాడీ, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తారు మమ్మీ, నేను నా డ్రెస్ బాగలేదని, నా షూ బాగలేదని, నాకు ఒక షూస్ డ్రెస్ కొనిస్తామంటే, లేదు నాన్న మేము చాలా పేద, జీతాలు రాలేదు, మన క్రిస్మస్కే కొనాలా, సమ్మర్లో కష్టము అని చెప్పినప్పుడు ప్రేయర్ చేయను అంటే, సరే డాడీ నేను ప్రేయర్ చేస్తా, జీసస్ నీకు డబ్బులు ఇస్తాడని చెప్పింది అనమాట. ఆమెకి ఎంత విశ్వాసం అంటే వాళ్ళు పోయేసి ప్రార్థన చేసింది, యేసయ్యా నువ్వు నా హృదయంలో కదా, మా మమ్మీ డాడీకి డబ్బులు యేసయ్యా, నెక్స్ట్ సండే నేను VBS స్పెషల్ సండే, ఆ రోజు నేను అక్కడ స్పెషల్గా ఉండాలా, నాకు ఒక పేర్ షూస్, నాకు ఒక పేర్ డ్రెస్ కావాలా, జీసస్ ఇస్తావా అని ప్రేయర్ చేసింది. ఆమె హార్ట్లో జీసస్ ఉన్నాడు కదా, జీసస్ అన్నాడు, ఎస్ అన్నాడు అనమాట. ఏమన్నాడు? పొద్దున్న చక్కగా
ప్రార్థన చేసి మంచిగా గురకబెట్టి పడుకుంది. ఉదయాన్న లెగిసి మమ్మీ డాడీ అందరు చెప్పింది, నేను ప్రేయర్ చేశాను, యేసయ్య ఈ వచ్చే సండే VBS సండేకి నేను స్పెషల్గా ఒక మంచి డ్రెస్ మంచి షూస్ ఇస్తాన్నాడు జీసస్ అని చెప్పింది అనమాట. వాళ్ళ మమ్మీ డాడీ షాక్ అయిపోయారు. సండే లోపల మాకు ఏడికెళ్ళి డబ్బులు వస్తాయి, మాకు ఎక్కడికెళ్ళి జీతాలు వస్తాయి, ఈ పాపనేమో ఇట్లా పిచ్చిగా ప్రార్థన చేసింది, ఈమెంటి అంత విశ్వాసము అని వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. ఈ చిన్నపిల్లలు ఇట్లాంటి డెసిషన్ తీస్తే తల్లిదండ్రులకి టెన్షన్ అవుతుంది. అప్పుడు లూయిస్కి మాత్రము విశ్వాసం ఉండేదన్నమాట, జీసస్ ఇస్తాడనేసి. ఆ విధంగా ప్రతిరోజు ఉదయాన్నే లెగిసి ప్రార్థన చేసేది. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే నైట్ వరకు అందరికి చెప్పింది. ఆ పక్కన జాయిస్ అంటుండే, వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే, అందరు చెప్తుంది, ఏయ్ సండే నాకు ఏసై ఏమిస్తున్నాడు, డ్రెస్ ఇస్తున్నాడు, షూస్ ఇస్తున్నాడు, అందరు చెప్పింది. అందరు షాక్ అయిపోయారు. ఇట్లా పెట్టు, అందరు చేతులు ఇట్లా పెట్టండి, ఇలా పెట్టుకోరు. అందరు ఎట్లా దొరుకుతుంది, చాలా పేద అమ్మాయి కదా, ఏడికలు వస్తాయి అనేసి అందరు షాక్లో ఉన్నారు. పిల్లలు ఏమైంది తెలుసా, ఆ రోజు సాటర్డే కూడా మళ్ళీ ప్రార్థన చేసింది. యేసయ్యా నువ్వు నాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఆమె ఏం చెప్పింది, ఇచ్చేసినట్టే థ్యాంక్స్ చెప్పేసింది అనమాట. ఆమెకు అంత విశ్వాసం. మళ్ళీ గురకబెట్టి పడుకుంది. కానీ ఇక్కడ ఎవరికి నిద్ర లేదు, దేవుడికా, తల్లిదండ్రులకు నిద్ర లేదురా, రేపు పొద్దున ఏడికెళ్ళి తీసుకురావాలా, డబ్బులని టెన్షన్లు ఉన్నారు. ఓకే, ఏసై నిద్రపోడని చెప్పినా కదా. అయితే ఉదయాన్న ఎవరో తలుపు కొట్టారు. హలో లూయిస్ అని తలుపు కొడితే వాళ్ళ మమ్మీ డాడీ పరిగెత్తుకొని డోర్ తెరిచి, ఎవరది, లూయిస్ పడుకుంది, మాట్లాడకండి, లేచిందంటే డ్రెస్ అడుగుతుంది, షూ ఆడుతుందంటే ఆ ప్రక్కన జాయిస్ అంటే వచ్చింది అనమాట. ఆ నేబర్ వచ్చింది. అంటే వచ్చి, ఇగో మేము సాయంత్రము మా పిల్లలకు ఒక డ్రెస్ ఒక షూస్ కొందామన్న ఇద్దరు అమ్మాయిలకి షాపింగ్కి తీసుకుపోయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొడుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ డ్రెస్ ఆ షూజు వాళ్ళకి సెట్ కాలేదు. మా పిల్లలు అన్నారు, మమ్మీ మనము లూయిస్కి ఇచ్చేసాము, లూయిస్కి అయితే కరెక్ట్ సెట్ అవుతుంది మమ్మీ అని చెప్పారు. ఇగో ఈ 2 డ్రెస్సులు ఈ 2 షూస్ తీసుకొచ్చడం అనగానే వాళ్ళ మమ్మీ డాడీ షాక్ అయిపోయారు. ఏం చేశారు, ఏ లూయిస్ నీకు ఒక సర్ప్రైజ్, నీ విశ్వాసం నేను ఒక సర్ప్రైజ్కి తీసుకొచ్చింది, చూడు దేవుడిని ప్రార్థన ఆలకించాడు అనేసి ఆమెకి ఆ డ్రెస్ ఆ షూస్ ఇస్తే లూయిస్కి చాలా సంతోషం అనిపించింది. యేసయ్యా నేను అడిగింది ఒక్క డ్రెస్, నువ్వు 2 డ్రెస్ ఇచ్చావు, ఒక్క పేర్ ఆఫ్ షూస్ ఆడితే నాకు 2 పేర్స్ ఆఫ్ షూస్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ జీసస్, థ్యాంక్ యూ ఆంటీ అని అందరికీ థ్యాంక్స్ చెప్పింది. ఆమె విశ్వాసం అంతా అనమాట. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. పిల్లలు మీరు కూడా మమ్మీ, చాలామంది పిల్లలు ఏ మమ్మీ నాకు ఇస్తావా ఈ సస్తావా అన్నట్టే అడుగుతారు, నాకు ఇది కావాలా అది కావాలా, నువ్వేమనగా మమ్మీ డాడీ పాపం టెన్షన్ పడుతుంటారు, వాళ్ళు గొడవ పడుతుంటారు, వీళ్ళకి ఇది కావాలి, వాళ్ళు చెప్తారు, నాన్న వెయిట్ చేయరా తర్వాత, లేదు నాకు ఇప్పుడే కావాలి, నేను అన్నం తినను, లేదు స్కూల్కి పోను అని ఏడుస్తుంటారు పోరగాళ్ళు. మీరందరూ అలా చేస్తుంటారు కదా. పిల్లలు మనము నిజంగా యేసై మీ హృదయాలు ఉంటే యేసైని మనం తొందర పెట్టాలా. మీ నిజంగా అవసరతలని ఆయనకు అర్థమవుతాయి. మమ్మీ డాడీ కూడా సహాయం చేస్తాడు దేవుడు. కాబట్టి మమ్మీ డాడీని లూయిస్ అర్థం చేసుకుంది, ఎందుకంటే ఆమె హృదయంలో యేసై ఉన్నాడు కాబట్టి. అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి, ఈ పాపను చూసిపోండి ఒకసారి. ఈమె ఆ సండే స్పెషల్ సండేకి ఎట్లా ఎంత చక్కగా ముద్దుగా తయారైపోయింది. అందరూ మళ్ళీ చేయబెట్టుకోండి, ఇట్లా నోరు తెరవండి. ఈమె ప్రేయర్ నిజంగా చాలా గ్రేట్, అందరు షాక్ అయిపోయారు. పిల్లలు మీరు కూడా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, చెప్పండి, తండ్రి నా కొరకు యేసయ్యను పంపించినందుకు వందనాలు. యేసయ్యా నేను పాపిని, నరకానికి వెళ్ళవలసిన వాడిని, నా పాపం కోసము ఈ లోకానికి వచ్చి శిలువలో చనిపోయి రక్తం కార్చి పాతి పెట్టబడి 3వ రోజు తిరిగి లేచి జీవిస్తున్నా. యేసయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను, నా హృదయంలోకి రండి, నా గలీజ్ పనులన్నీ తీసేయండి, నా పాపం నీ రక్తంలో కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి. యేసయ్యా లూయిస్ లాంటి విశ్వాసం దయచేయండి. నేను కూడా అన్ని విషయాల్లో నిన్ను అడుగుతాను,
ప్లీజ్ యేసయ్యా నన్ను క్షమించండి, నేను చాలా గలీజోని, చాలా చెడ్డ పనులు చేస్తాను. మీ శక్తి నాకు కావాలా, నీ రక్తం నాకు కావాలా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను నరకానికి పోను. ప్లీజ్ యేసు నామంలో ఆమేన్. ఓకే పిల్లలు, మీరు నిజంగా ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తాడు. లేకపోతే మరి ఆలోచించుకోండి, ఇంటికి పోయినా కూడా ఆలోచించండి మరి మీరు నిజంగా ఏది ఎన్నుకున్నారా. మా ఫ్రెండ్ని చూస్తారా ఒకసారి, పిలవాలనా? ఒక ఫ్రెండ్ ఎవరిని చూశారు? లూయిస్ని చూస్తారు. ఇంకొక ఫ్రెండ్ వస్తున్నాడు, ఆ ఫ్రెండ్తో మాట్లాడదాము. ఓకే, పిలవాలి నా ఫ్రెండ్ని. ఎస్, ఆ ఫ్రెండ్ పేరు ఎస్. అదే వీడియో రాదమ్మా, వీడియో హాయ్ మై ఫ్రెండ్. నా పేరు టింగ్ టాంగ్ టింకు. అరే నువ్వు సరే కూర్చో. బాగున్నారా? ఓకే బాగున్నాం టింకు. మై నేమ్ ఇస్ టింగ్ టాంగ్ టింకు. అరే ఏంద్రా పేరు అది? అంతే, ఐ నేమ్ ఇస్ టింగ్ టాంగ్ టింకు. ఓకే టింకు. ఎస్. మరి ఏంట్రా నువ్వు ఇలా చక్కగా షూస్ చక్కగా వేసుకోలే? ఇది స్టైల్ అన్నయ్య. స్టైలా? ఎస్. హలో బాగున్నారా? ఏంటి అన్న ఇంతమంది వచ్చారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ విబిఎస్ జరుగుతుంది. విబిఎస్ అంటే వెరీ బ్యాడ్ స్కూల్. వెరీ బ్యాడ్ స్కూల్ కదరా, వెకేషన్ బైబుల్ స్కూల్. ఓ, వెకేషన్ బైబుల్ స్కూల్ అంటే వీళ్ళందరూ బైబుల్ నేర్చుకోవడం కొంచెం. అవునా, నిజమేనా? ఓ సూపర్ అన్నయ్య, ఎంత చక్కగా ఉన్నారు. నాకు ఇష్టమే విబిఎస్. ఎందుకు ఇష్టము? విబిఎస్లో తిట్టరు, కొట్టరు, పనిష్మెంట్ లేదు. మరి ఏం చేస్తారు? బాగా తిండి పెట్టి ఫ్యాన్ల కింద పడకబెడతారు. అవునా? ఏముంది, పిల్లలు ఇంట్లో తన్నులు తింటారు, స్కూల్లో తన్నులు తింటారు, ఇక్కడైతే అన్నం తింటారు. ఎక్కువ అల్లరి చేస్తే బాగా తిండి పెట్టి గిఫ్ట్లు ఇచ్చి పడకబెడతారు. అవునా? అవును కదా. ఇక్కడ వస్తే ఎవరు ఏమన్నారు ఇష్టమన్నాడు లొల్లి చేయొచ్చు, అల్లరి చేయొచ్చు, పక్కని జుట్టు వీకొచ్చు, పక్కని తన్నొచ్చు, ముక్కు విండొచ్చు, కింద చేపలు అన్నీ చెత్త చెదారం చేయొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. చర్చలు అయితే ఎవరు ఏమన్నారు. అవునా? అవును కదా. కాదని చెప్పండి. అవునా? కాదు టింకు. టింగ్ టాంగ్ టింకు. అరే టింగ్ టాంగ్ టింక్ ఏంద్రా? ఎస్. నువ్వు సరిగా ఉండలేవు. నేను ఉండలేను. ఏంటి? నేను తింటాను, పంటాను, మమ్మీ డాడీతో తన్నులు తింటాను, అందుకని నా పేరు టింగ్ టాంగ్ టింకు. వీడు టింగ్ టాంగ్ టింకు అంటే ఏంటంటే వాడు చేసే పనులు తింటాను, పంటాను, తర్వాత మమ్మీ డాడీతో తన్నులు తింటాను. మా పోరగాళ్ళు వీళ్ళు కూడా అదే చేస్తారు. కాదు, మా పిల్లలు చక్కగా చదువుకుంటారు, చక్కగా చెప్పిన మాట వింటారు. ఈ విబిఎస్లో మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నారు? పక్కడు జుట్టు ఎలా పీకాలనే. అరే వీళ్ళు ముచ్చట్లు ఎట్ట పెట్టాలి నాన్న. అరే ముచ్చట్లు కాదు, జుట్లు పీకడం కాదు. నాకు తెలుసు, వీళ్ళు వచ్చిందే దానికోసం కదా. కాదు, దేవుడి యొక్క మాటలు వినడానికి, పాటలు పాడడానికి, దేవుని స్తుతించడానికి. వీళ్ళు చక్కని పాట నేర్చుకోరు, వాక్యం నేర్చుకోరు. అవునా? ఒక మంచి వాక్యం నేర్చుకోరు. ఉదయమున సాయంకాలమున మధ్యాహ్నమున 3 పూటలు తిని పడుకుంటాను. నువ్వు సరిగ్గా చెప్తే విను. వీళ్ళు అది నేర్చుకోలేదు. కీర్తనలు 55:17 సాయంకాలంన ఉదయంన మధ్యాహ్న పక్కడితో గొడవ పడతాను. అది కాదు టింకు. టింగ్ టాంగ్ టింకు. నేను తింటాను, పంటాను, తన్నులు తింటాను. చాలా కష్టంగా ఉంది పెడతాడు. నువ్వు సరిగ్గా చెప్పు వాక్యం. సాయంకాలంన స్నాక్స్ తింటాను. అరే విన్ను చెప్పు.
సాయంకాలంన సాయంకాలంన మధ్యాహ్నంన లంచ్ తింటాను. అరే సరే చెప్పు. ఉదయంన బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నాకు తెలిసిందే ఇది. అరే వాక్యం రా ఇది. ఓకే చెప్పు. సాయంకాలంన ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు యోగా చేస్తాను. యోగా ధ్యానించు మొరపెట్టుకొందును. ఎవరిని? ఈ దేవుని. ధ్యానించు మొరపెట్టుకొందును. ఆయన నాకు నిద్ర తెచ్చును. నా ప్రార్థన ఆలకించును. అవునా? ఆలకించును. 24 hours ఎప్పుడంటే అప్పుడు దేవుడు వింటాడు. ఏసీ పడుకోడు. ఆయనకు రెస్ట్ లేదా? రెస్ట్ లేదు. ఆయన మన గురించి ఆలోచిస్తుంటాడు, మన గురించి చింతిస్తుంటాడు. అయ్యో ఆయనకు బెడ్రూమ్ కూడా లేదా? ఆయనకు బెడ్రూమ్ కూడా ఉండదు. పడుకోడు. కండ్రెప్పలు కూడా ఉండవు. అయ్యో నాలాగనే. కాబట్టి ఎప్పుడు చూస్తూనే ఉంటాడన్నమాట. అదేనా? మనమంటే అంత ఇష్టం ఆయనకి. అయ్యో ఐ లవ్ యూ జీసస్. మరి ఈ పిల్లలు ఏం చేస్తుంటారు? వీళ్ళు ఏం చేస్తారు? నాలాగనే తింటారు, పంటారు, తన్నులు తింటారు. కాదు టింకు. ఎస్ మై నేమ్ ఇస్ టింకు. టింగ్ టాంగ్ టింకు. తింటాను, పంటాను, తన్నులు తింటాను. అట్లా కాదు, విను. అయితే మా పిల్లలు ఒక మంచి స్టోరీ విన్నారు. ఎవరి గురించి? ఆ ఊరి గురించి అంటే లూయిస్ గురించి. లూయిస్ ఏమైంది? ఆ చిన్న లూయిస్ ఏమైందంటే పెద్దగైందా? అరే వినరా, ఆమె యేసుని అంగీకరించింది. ఓకే. మరి ఆమె మంచి మమ్మీ డాడీని ఎక్కువ బాధ పెట్టలే. ఓకే. ఏమండి ఆమెకి పాపము పేదమ్మాయి, షూజు డ్రెస్ లేకపోతే మమ్మీ డాడీని అడిగితే ఇవ్వలేకపోయారు. అవునా? అయితే బాగా మొండి లెక్కలు చేసి నాకు ఇస్తావా సస్తావా అని అడిగిందా? అట్లా అడిగిందా? అడగలే. వీళ్ళైతే అదే చేస్తారు. మేము తింటాము, పంటాము, తండ్రులు తింటాము, అందుకనే టింగ్ టాంగ్ టింకు. లూయిస్ అట్లా చేయలేదురా. ఏం చేస్తుండొచ్చు? ఏం చేసిందంటే యేసేని అడిగింది. అవునా? మరి యేసే వింటాడు కదా ఆయన బిడ్డల ప్రార్థన. విన్నాడా? యేసే ప్రేయర్ విన్నాడు. నిజంగానా? విని ఏం చేశాడంటే ఆమె ప్రార్థన జవాబిచ్చాడు. ఆమెకు చక్కగా ఆమెకు కావాల్సిన డ్రెస్సుని ఇచ్చాడు. ఓ అంత ప్రేమనా? వీళ్ళంటే కూడానా? మీరంటే కూడా కదా. ఈ పిల్లలు కూడా చక్కగా వాళ్ళు ప్రార్థన చేశారు. యేసయ్యా నా హృదయాలు కూడా రా, నా చెడ్డ పనులని తీసేయి, నేను తన్నులు తినను, నేను నీకే ప్రార్థన చేస్తా అనేసి వాళ్ళు యేసేని అంగీకరించారు. యేసే బిడ్డలేరు. అయ్యారా? వీళ్ళ మొక్కలు చూస్తుంటే డౌట్ వస్తుంది. అన్నయ్య అయ్యామని చెప్పండి రా. నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? వావ్ సూపర్. అయితే మీరు కూడా యేసేని అడుగుతారా అన్నీ? లూయిస్ లాగా మేము కూడా యేసేని అన్నీ అడుగుతాం. వెరీ గుడ్ అన్నయ్య. మరి నువ్వు కూడా అట్లనే ఉండాలా. ఏంటన్నయ్య? నేను తింటాను, పంటాను, తన్నులు తింటాను, రోజు నా బతుకంతా ఇదే, అందుకని నా పేరు టింగ్ టాంగ్ టింగ్. ఏంటో ఈ టింగ్ టాంగ్ టింగ్ తోటి మనం తలకింద వస్తుంది అది. అయితే మేము ఒక మంచి పాట నేర్చుకున్నాం. ఏదది? పీ పీ పిచ్చుక చిన్న పిచ్చుక, పీ పీ పిచ్చుక పిచ్చి పిచ్చుక. పిచ్చి పిచ్చుక కాదు, చిన్న పిచ్చుక. సారీ చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, కాస్త నీవు తాగవమ్మా. ఎందుకు తాగవమ్మా కదా, ఆగవమ్మా. అది ఎండాకాలం కదా, తాగొచ్చు కదా. ఆగవమ్మరా. ఓకే ఆగవమ్మా. రెక్కలు విప్పి పైకి ఎగిరి నా నోట్లోకి వచ్చేయి. నీ నోట్లో కాదు, ఏరా అదే చికెన్ వింగ్సా? అట్లాగా పిచ్చుక ఇది. ఓకే రెక్కలు విప్పి పైకి ఎగిరి కింద పడి మళ్ళీ నా నోట్లోకి వచ్చేయి. వీడు సరిగా వింటలేడు. టింగు సరి చెప్పు. సారీ. రెక్కలు ఇప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము? నా నోట్లకే. నీ తినుగోలా అవస్తావా టింగు? టింగ్ టాంగ్ టింగు. నేను తింటాను, పంటాను, తన్నులు తింటాను, అందుకనే టింగు. నీ తలకే నొప్పి. అయితే సరిగా పాడు. రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడే మనలను సృష్టించినాడు, దేవుడే నిన్ను సృష్టించినాడు. మనలను రా అందరినీ. మనల్ని సృష్టించినాడు. నిన్ను నన్ను కాపాడువాడు,
నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు నువ్వు కలవరపడకు, భయపడకు నువ్వు కలవరపడకు. దేవుడేసు మనతో నుండగా, దేవుడేసు మనతో నుండగా. పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా. టింగ్ టాంగ్ టింకు తింటాడు పంటాడు తన్నులు తింటాడు. వీడి భాష చచ్చిపోతున్న భాష. ఓకే, బాగుందా? అందరు చప్పట్లు కొట్టండి. ఏరా సరిగా పాడలే. సో పిల్లలందరూ చక్కగా మంచి డెసిషన్ తీసుకురు. నిజంగానా? మంచి డెసిషన్ తీసుకున్నారా? అయితే మీ అందరి హృదయంలో ఏసీ ఉన్నాడా? ఏసీ అంటే ఇష్టమేనా? ఓ సూపర్, సో నైస్ అన్నయ్య, ఐ లైక్ దెమ్. ఇక్కడంతా ఎక్కడ ఊరి పిల్లలు? ఇక్కడ ఉరువకొండ పిల్లలు. ఓ ఊరిలో పిల్లలు. ఊరిలో పిల్ల కాదురా, ఉరువకొండ. ఓ ఊరగాయ పచ్చడి. ఊరగాయ పచ్చడి కదరా, ఇడ ఉరువకొండ. ఓకే, ఊరు కొండ మీద ఉందా? ఊరు కొండ మీద కదరా, ఉరువకొండ అనే విలేజ్. అదే ఉరువకొండ అంటే కొండ మీద ఊరుంది, అక్కడ ఊరగాయ వేసుకోవాలి. అవునా? అన్నీ ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళు, ఇదే ఉరువకొండ. అవునా? నీకు సరిగా ఏది అర్థం కాదు. బాయ్ చెప్పేసి అందరికీ. నేను వెళ్ళాలనా? ఆకలేస్తుంది, లంచ్ టైం అయిపోయింది. అయ్యో, ఓ మీరు తింటారా? సాయంకాలంలో ఉదయం మధ్యాహ్నం 3 పూట్ల తిని పడుకోండి, తన్నులు తినండి. మేము ప్రార్థన చేస్తాం, మేము తన్నులు తినాం. ఓకే బాయ్ 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 అన్న, బాయ్ 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 అండి, బాయ్ బాయ్ బాయ్. అరే బాయ్ టింకు. మై నేమ్ ఇస్ టింగ్ టాంగ్ టింకు. నేను తింటాను పంటాను తన్నులు తింటాను. నువ్వు లోపల పోతే మన నిజంగా తింటావు. అయ్యి వద్దాను, వెళ్తున్నాను. రైట్, అంతా చెప్పులు కొట్టండి. 1 2 3 4 5. వా, చూసావరా? ఓకే, వీడు టింక్ ప్రాబ్లం ఇది. కానీ లూయిస్ మాత్రం తన జీవితాన్ని ఏసైకిచ్చి ఏసైకే చెప్పింది. ఓకే, అందరు చెప్తారా? లూయిస్ లాగా ఉంటారా? ఎస్, థ్యాంక్ యూ అన్న. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన అయిపోయిన తర్వాత మీకు భోజనం ఇక్కడే అరేంజ్ చేస్తారు. అందరు కళ్ళు మూసుకోండి, అల్లరి చేద్దాం. 1 నీల్ డౌన్, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ఏ బాయ్స్ బాయ్స్ వింటున్నారా? నాతో పాటు చెప్పండి, ప్రియమైన. చిన్నగా చెప్పండి, ప్రియమైన. కళ్ళు మూసుకొని చెప్పండి, ప్రియమైన యేసయ్యా, నేను కూడా లూయిస్ వలె ప్రతి చిన్న విషయానికి ప్రార్థించి పొందుకోవడానికి నాకు విశ్వాసం దయచేయండి. యేసయ్యా, మా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా ప్రతి సమయంలో ప్రతి విషయంలో ప్రార్థించడానికి నాకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ మొదటి దినాన మొదటి సెషన్లో ఈ క్లోజింగ్ లెసన్ లూయిస్ పాఠమును బట్టి వందనములు. ఈ చిన్న బిడ్డలు వారి జీవితాల్లో నీపై ఆధారపడి ప్రతి విషయానికి నీ సన్నిధిలో ప్రార్థించి పొందుకునేవారుగా సిద్ధపరచండి. అనేక మంది లూయిస్ లాంటి విశ్వాస మరి ప్రభా కలిగిన వారిని, ప్రార్థన జీవితం కలిగిన వారిని సిద్ధపరచమని, ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, ఇప్పుడు మీరు ఇక్కడే భోజనానికి కూర్చోవాలా? అంకుల్ వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెడతారు. కొంతమంది టీచర్స్ రండి, పిల్లల్ని బయటికి వెళ్ళి చేతులు కడుక్కొచ్చుకొని మళ్ళీ వెంటనే భోజనానికి కూర్చోవాలా.